హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ టిల్లీ. బాలింతలకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడే మటన్ టిల్లీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా ఈ టిల్లీని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం కొంచెం పీసెస్లా కట్ చేసుకుందాం. దీన్ని ఇలా పీసులా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని పీసులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం పీసులన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా స్టవ్ వెలిగించుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని దీంట్లో మనం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇవి బాగా మరగాలి. ఇవి ఇలా తెరులుతున్నప్పుడు మనం ఈ పీసులన్నీ దీంట్లో వేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు వేసిన వాటర్లో ఇది బాగా ఉడికించుకోవాలి. ఇది రెడీ అయ్యింది. మనం దీన్ని తీసుకుందాం ప్లేట్లోకి. ఇట్లా ఇలా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకుందాం. పోపు రెడీ చేసుకుందాం అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం బాండి పెట్టుకుందాం అండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. మనం దీంట్లోనే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయినాయి. దీంట్లోనే ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, దీంట్లో 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఫ్రై అయింది. దీంట్లోనే ఒక టమాటా వేసుకుందాం అండి. పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకుంటున్నాను నేను. దీంట్లోనే మనం 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇది మొత్తం కొంచెం బాగా కలిసేలా ఈ టమాటాల మధ్యలో ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం త్వరగా మగ్గాలంటే మనం దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. టిల్లీలో మనం ఉప్పు వేసుకున్నాం కదా, దీంట్లో చూసుకొని కొంచెం వేసుకుందాం అండి. కొంచెం సరిపోతుంది. దీంట్లో అలాగే కొంచెం పసుపు సరిపోతుంది. ఇది మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకుందాం. టమాటా కొంచెం మగ్గాలి. ఇవి కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. మనం ఇంత పెద్ద పెద్దవి బాగో కదా, అందుకని కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. అన్నీ ఇలాగే చిన్న పీస్లా కట్ చేసుకుందాం. మరీ చిన్న వద్దు, మరీ పెద్ద వద్దు, మీడియం సైజ్ కట్ చేసుకోండి. మనం కట్ చేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి లోపల నుంచి బాగా ఉడికింది. ఇలాగే అన్ని పీసులు కట్ చేసుకొని ఇలా అన్ని పీసులు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారుగా ఇంతే. మనం టమాటా మగ్గిందో లేదో టమాటా మగ్గింది. మనం దీంట్లోనే కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ సరిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం పచ్చివాసన పోయింది అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్. దీంట్లోనే మనం కట్ చేసుకుని పీసెస్ ఉన్నాయిగా మటన్ టిల్లీ, ఇది వేసేసుకున్నాం అండి. ఇది బాగా దీంట్లో కలిసేలా కలుపుకోవాలి. ఈ మటన్ టిల్లీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే బాలింతలకు కూడా వాళ్ళకి ఇది పెట్టడం వల్ల బ్లడ్ బాగా పట్టి పిల్లలకి పాలు ఇస్తారు కదా, పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది పెడితే వాళ్ళకి ఒక నెలలో 2 సార్లు తింటే మంచి ఉపయోగాలు ఉంటాయి. రక్తం బాగా పడుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇది తెలుసు, కానీ షుగర్ పేషెంట్లు ఇది తింటారా లేదా అనేది నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడికింది కదా, దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి ఇంకొంచెం వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొబ్బరి పొడి, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ దీన్ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, చూసుకొని చేసుకోండి. ఇది కొద్దిసేపు ఇట్లా ఈ మసాలాలన్నీ దీనికి పట్టేలా కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఇది కొంచెం ఉడికింది కదా, దీంట్లో మనం కారం వేసుకుందామండి. 1 స్పూన్ చాలు. నేను ఎక్కువ వేయట్లేదు, ఇది మా బాబుకు పెడతానికి, అందుకని ఎక్కువ కారం వేయట్లేదు. ఈ కారం సరిపోతుంది.
ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. కారం తక్కువ వేసారని అనమాకండి. ఇది మా బాబు కోసం వండుతున్నా కాబట్టి కారం కొంచెం తక్కువే వేయాలి. మా బాబు ఇప్పుడు కారం తినలేడు కాబట్టి అయినా దీనికి సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మసాలాలు వేసాం, అన్నీ వేసాం. ఇది కాసేపు ఇట్లా ఉంటే ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇది రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆపుకుందామండి. దీన్ని మనం ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాం. దీంట్లో మనం చివరిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుందాం. మటన్ టిల్లీ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. చూసారుగా ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకున్నామో. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.